హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మార్నింగే నేను పాలకూర పప్పు చేశాను, ఆనపకాయ కూర చేశాను. ఆనపకాయ దుంప వేసి కూర చేశానండి. నేను నువ్వుల గుండ వేసి కూర చేద్దాం అనుకున్నాను. మా ఆయన అన్నారు, అన్నం వద్దు నాకు రొట్టె చేసి ఇవ్వంటే అప్పటికప్పుడు ఒక టమాటా, 2 ఉల్లిపాయలు లైట్గా ఉల్లి మసాలా పెట్టి ఆనపకాయ కూర చేశాను. చాలా టేస్ట్గా వచ్చిందండి. మా అబ్బాయి మా ఆయన వెళ్ళిన తర్వాత, పూజ అది అయిన తర్వాత నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ టిఫినే తినేసాను అనమాట. మా అబ్బాయి మధ్యాహ్నం భోజనానికి వస్తానన్నాడు, అప్పటికి అన్నం వండి ఉంచుతాను. మార్నింగ్ మా అబ్బాయి వెళ్ళిన తర్వాత నేను పూజ స్టార్ట్ చేశానండి. ఈరోజు లేట్ అయిపోయింది. మాకు చలి ఎక్కువగా ఉండడం వల్ల పొద్దున్నే లేవడం కూడా చాలా కష్టంగా ఉంది. నేను లేచేసరికి 7 అయిపోయింది ఈరోజు. 7 గంటలకు లేవగానే ఫస్ట్ స్నానం చేసి వంట స్టార్ట్ చేసి, మా ఆయన కొంచెం కూర తరిగేసి నాకు హెల్ప్ చేశారన్నమాట. అందువల్ల నేను తొందరగా వంట చేసి ఇచ్చాను. మా అబ్బాయి వెళ్ళేసరికి 9:15 అలా అయిందన్నమాట. 9:15 తర్వాత నేను దేవుడి దగ్గరికి వచ్చానండి. ఒక్కొక్కసారి చలి వల్ల అలా లేట్ అయిపోతుంది. ఈ జనవరి నెలలో చాలా చలి, పండగ అయ్యే వరకు కూడా చలి ఇంక ఇలాగే ఉంటుంది. కొంచెం పనులన్నీ కొంచెం ముందు వెనక అవుతూ ఉంటాయన్నమాట. నేనైతే కొన్ని పువ్వులు తీసుకున్నాను. మాకు బంతి పూలు తప్ప ఇంకే పువ్వులు దొరకవండి. ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతోనే పూజ చేస్తాను. మాకు ఇదివరకు ఒక ఆవిడ పువ్వులు తీసుకొచ్చి ఇచ్చేది, మందారం పువ్వులు. ఎందుకో తెలియదండి, ఆవిడ ఈ మధ్యన రావడం మానేసిద్ది. ప్రతిరోజు నాకు మారేడు పత్రి కూడా తెచ్చిచ్చేదండి. చాలా బాగా అయ్యేది పూజ. ఆవిడ రాకపోవడం వల్ల నాకు నిజంగా చెప్తున్నాను, చాలా ఈ బంతి పూలు తప్ప ఇంకే పూలు ఉండట్లేదు. కిందన ఈ మందారం పూలు కూడా విడవట్లేదు. చలికి పువ్వులు విడవకో ఏమో, ఎందుకు తేవట్లేదో నాకు తెలియదు మాట. ఆవిడకి కనిపించలేదు కూడా. ఫోన్ చేసి మాట్లాడదామని అనిపించలేదు. నేను చేయలేదు మాట ఆవిడ ఎందుకు రాలేదు అని. నాకైతే ఫస్ట్ నేను విఘ్నేశ్వరుడికి పూజ చేసుకున్నానండి. 3 రోజులైంది కదా కలిసి పెట్టి, ఈరోజు కలిసి కదిపేద్దామని అనుకున్నాను. శివుడికి కూడా ఈరోజు చతుర్థి తిథి కదా, శివుడికి కూడా అభిషేకంలా చేసుకుందామని అనుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుడు పూజ చేసేసుకున్నానండి. తర్వాత లక్ష్మీదేవి పూజ, కనకదార స్తోత్రం చదువుతూ, షోడశోపచార పూజ ఫస్ట్ చేసుకుని కనకదార స్తోత్రం చదువుతూ పూజ చేసేసుకున్నాను. తర్వాత శివుడికి అభిషేకం చేశానన్నమాట. నాకు ఎక్కువ కనకదార స్తోత్రంతో ఎక్కువ పూజ చేస్తానండి. మా అక్క వాళ్ళు దగ్గర ఒక 25 lakhs వరకు అప్పు అయిపోయారు. వాళ్ళ మామగారు మెడికల్ ఖర్చు 25 లక్షల వరకు అయిందన్నమాట. వాళ్ళు చాలా భయపడ్డారు. కానీ వాళ్ళ అత్తగారు ప్రతిరోజు కనకదార స్తోత్రం ప్రతిరోజు మార్నింగ్ కూర్చుని 11 సార్లు చదువుతూ ఉండేవారండి. నిజంగా అద్భుతంలాగా వాళ్ళ అప్పు అంతా తీరిపోయింది. నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎలా అప్పు తీరిపోయిందో వాళ్ళకే తెలియదు, వాళ్ళకి తెలియకుండా తీరిపోయిందండి. అందువల్ల నాకు చాలా నమ్మకం మాట, కనకదార స్తోత్రం చదివితే ఏదైనా మంచి జరుగుతుందని. ఎవరైనా అప్పులు అవి ఎక్కువగా ఉన్నవాళ్ళు కనకదార స్తోత్రం చదువుకుంటే తీరుతుందని అనుకుంటున్నాను. మాకు కూడా ఇప్పుడు బోల్డంత అప్పు ఉందండి. ఆ అప్పు అంతా తీరాలని చెప్పి నేను కనకదార స్తోత్రం అయితే ప్రతిరోజు చదువుతాను. ఏదో టైంలో నేనైతే నోటికి వచ్చేలా నేర్చేసుకున్నాను. ఒక 3 years అవుతుందండి. లక్ష్మీదేవి పూజ అయిపోయిన తర్వాత నేను శివుడికి అభిషేకం చేసుకున్నాను. శివుడికి అంటే నేను నీళ్ళతోనే అభిషేకం చేసుకున్నానండి. లింగాష్టకం చదువుకుంటూ నీళ్లు పోసి అభిషేకం చేసేసుకున్నాను. పంచామృతాలు అంటే పాలు ఒక్కటి లేవన్నమాట. మిగతావన్నీ ఉన్నా కూడా పాలు లేవు కదా అని ఇంకా చేయలేదన్నమాట. అందు గురించి నేను శివుడికి అయితే అభిషేకం చేసుకున్న తర్వాత శివుడికి కొంచెం గంధం బొట్టు పెట్టి, ఒక పువ్వులు పెట్టి పూజ చేసుకున్నాను. ప్రతిరోజు కాకపోయినా శనివారం నాడైనా సోమవారం నాడైనా అలా శివుడికి అభిషేకం చేస్తూ ఉంటానన్నమాట. ప్రతిరోజు విభూది కొంచెమైనా వేస్తాను. ఒక చిటికెడు విభూది శివుడి మీద వేసి, మన చేతికి అంటుకున్న విభూది మనం బొట్టు పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకుంటాను ప్రతిరోజును. నాకు శివుడు విగ్రహం అయితే మా ఇంట్లో శివుడిదైతే ఉండేది కాదండి ఫస్టు. ఆ శివలింగాన్ని నాకు మా అక్క ఇచ్చింది. పక్కనున్న నంది అయితే మా అన్నయ్య ఇచ్చాడనమాట. పార్వతీదేవి విగ్రహం నా దగ్గర, శివుడు నంది ఉన్నాయని చెప్పి మేము పాతనే ఒక ఇంట్లో అద్దెకుండేవాళ్ళం. ఆవిడ పూజలు ఎక్కువ చేసేదని చెప్పాను కదా, ఆవిడ నాకు ఆ పార్వతీదేవి బొమ్మ నేను నీకు కొనిస్తానని చెప్పి వాళ్ళ ఆయన చేతి తెప్పించి మరీ నాకు ఇచ్చిందండి ఆవిడ. చాలామంది ఇంట్లో శివలింగం ఉన్నా సరే ఆడవాళ్ళు ముట్టుకోకూడదని ముట్టుకోవడం మానేస్తారండి. అలా ఏం కాదండి. శివుడికైతే ఆడవాళ్ళు కూడా పూజ చేసుకోవచ్చు. వడ్డిపతి పద్మాకర్ గారి ప్రసంగాలు వినండి, మీకే తెలుస్తుంది. ఆయన చెప్తారన్నమాట, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా మనం శివుడికి పూజ చేయొచ్చని. ఇక్కడైతే మేము గుళ్ళోకి వెళ్తే ఎవరి పూజ వాళ్ళే చేసుకోవాలండి. ఇక్కడ గుళ్ళో ఎవరు పంతుళ్ళు ఉండరండి. ఉన్నా సరే మనం ముట్టుకుని మనం శివుడిని కడిగి శివుడి మీద అభిషేకం చేసుకుని అన్నీ చేయనిస్తారు. ఇక్కడ ఆడవాళ్ళు కూడా పూజ చేస్తారు. అందుకే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత శివలింగం పెట్టుకుని పూజ చేయడం అయితే స్టార్ట్ చేశాను.
దగ్గర దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి నేను అలా పూజ చేస్తున్నానండి. ఏమవ్వదు. అందరూ కూడా శివలింగం లేని వాళ్ళు కూడా కొనుక్కొని పెట్టుకోవచ్చు. నేనైతే ఇత్తడిది మాట నా దగ్గరున్న శివలింగం అయితే. చిన్న ఇత్తడి లింగం మాట చాలా చిన్నదది. అది మా అక్కకి ఎక్కడ దొరికిందో తెలీదండి. ఎవరిచ్చారో తెలీదు. నాకైతే ఇచ్చింది మాట. నేను అప్పటినుంచి కూడా ఈ శివలింగానికి పూజ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. అప్పుడప్పుడు మా అబ్బాయి చేత కూడా చేయిస్తాను. ఇప్పటి నుంచి చేయిస్తే గానీ పిల్లలకి ఏమీ రాదు కదా! అందు గురించి మా అబ్బాయికి కూడా శివుడంటే చాలా ఇష్టము. శివతాండవ స్తోత్రం అవన్నీ కూడా నేర్చుకున్నాడు. కాలభైరవాష్టకం మీరు నమ్మరు. కాలభైరవాష్టకం నేర్చుకున్న తర్వాత నేను మా అబ్బాయి నేర్చుకున్నాం. మా అబ్బాయికి నేర్పడం కోసం నేను వాడికి నేర్పానండి. ఒక 6 ఇయర్స్ బ్యాక్ మాట. కాలభైరవాష్టకం నేను నేర్చుకున్న తర్వాత వెంటనే మేము కాశీ వెళ్ళాము. మీరు నమ్మరు, ప్రతి దానికి మనం నేర్చుకోవాలంటే కొన్ని వందల సార్లు వింటే గానీ ఏది రాదు. అందులో కాలభైరవాష్టకం మరీ కష్టంగా ఉంటుంది అనిపిస్తుంది. కానీ అది మేము నేర్చుకున్న తర్వాత మేము కాశీ వెళ్ళాము. మా అబ్బాయి కాశీలో ఉన్న గుడిలో కాలభైరవాష్టకం పాడాడమాట. మళ్ళీ తర్వాత మొన్న మేము రాజమండ్రిలో కూడా కాలభైరవ స్వామి గుడి ఉంది కదా! అక్కడికి మా అబ్బాయిని తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే అక్కడ కూడా కాలభైరవ స్వామి అష్టకం చదువుకున్నాడు వాడు. అక్కడైతే ఆ గుళ్ళో అతను పూజారి ఉంటారు కదా! ఆ గురువుగారు అతనైతే మా అబ్బాయి మెడలో దండ కూడా వేశారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. మేము అవన్నీ ఫొటోస్ అవి తీయలేదు. అందుకే నేను చూపించలేకపోతున్నాను. నమ్మకంతో చేస్తే ఏ దేవుడైనా సరే పలుకుతాడండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కనుక నేను చేసిన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.